For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ నాగేంద్ర. ఇప్పుడు మన ముందు ప్రముఖ డాక్టర్ రామ్ గోపాల్ గారు ఉన్నారు. ప్రముఖ యూరాలజీ అండ్ ఆండ్రాలజీ స్పెషలిస్ట్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. హాయ్ సార్. నమస్తే. నమస్కారం సార్. సో కొంతమందికి యంగ్స్టర్స్కి ఏదైనా ఒక అందమైన అమ్మాయిని చూసిన వెంటనే ఫీలింగ్ స్టార్ట్ అయిపోయి పెనిస్ ఏది గట్టిపడడం జరుగుతుంది సార్. మళ్ళీ వెంటనే కంట్రోల్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇది నిజంగా మంచిదంటారా చెడ్డదంటారా? మంచిదే. మన చేతిలో మంచిది చెడ్డదని కాదు, భగవంతుడు పెట్టిన సిస్టమ్ అది. అమ్మాయిని చూసినప్పుడు ఒక ఎరెక్షన్ రావడము, దాంట్లోకి రక్తం రావడము, ఇవన్నీ జరుగుతాయి. ఇట్స్ వెరీ కామన్. ముఖ్యంగా సిటీ బస్లో యంగ్స్టర్స్, ఇంటర్మీడియట్ పిల్లలు అట్లా పోతున్నప్పుడు అమ్మాయికి, ఈ కాలంలో ఇప్పుడు అమ్మాయిలు వేసుకోవట్లేదు కానీ మేము చదువుకునేటప్పుడు పళ్ళు అని ఒకటి ఎక్స్ట్రా గుడ్డ వేసుకునేవాళ్ళు. అది తగిలితే కూడా వీడికి ఎరెక్షన్ వచ్చేది. సో అందులో ఏముంటుంది, గుడ్డలో ఏం ఉండదు పళ్ళు. సో ఇట్స్ ఆల్ రిలేటెడ్. దీన్ని పెదవిరిన తర్వాత కూడా కొంతమందికి ఉంటుంది, దాన్ని ఫెటిషిజం అంటారు. అమ్మాయిలకు ఉండే హై హీల్ చెప్పులు చూసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో లేదా బ్రా చూసుకొని, బ్రా అనేది ఏముంది, క్లాత్, దాంట్లో ఏమీ లేదు. కానీ బ్రా ఈజ్ రిలేటెడ్ టు సమ్ హైలీ ఎమోషనల్ థింగ్స్. సో ఇప్పటికి మనం వెస్టర్న్ అవి చూసినప్పుడు అమ్మాయిలు స్టిలెటో అంటారు దాన్ని, హై హీల్స్ వేసుకొని ఉంటాడు, వెరీ హై హీల్స్. వాళ్ళు ఈవెన్ బెడ్ మీద కూడా హీల్స్ తీయకుండానే అలానే చూపెడుతూ ఉంటారు ఇంగ్లీష్ సినిమాలలో అట్లా. సో అలా ఎవరు దేనికి అటాచ్ అయ్యి ఉంటే అలా వస్తుంది. సో కొంతమందికి పెనిస్ చివరన కూడా స్కిన్ ఉంటుంది సార్. జనరల్గా అది కొద్దిగా బ్యాక్ ఉండాలి కానీ ముందు కూడా స్కిన్ ఉంటుంది. సో వాళ్ళు ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పడతారు, మంట రావడం, పెయిన్ రావడం అని. సో అది నిజంగా ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతుంది లేదా దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. భగవంతుడు దానికి ఇచ్చిన కవర్ అది. ఇప్పుడు కత్తి ఉందనుకోండి, దాన్ని కవర్ లేకుండా వాడితే అది మొండి అయిపోతుంది. సో స్కిన్ మీద పెనిస్ మీద ఉండే స్కిన్ వల్ల ఆ సెన్సిటివ్ గ్లాన్స్ అనే ఆర్గన్, ఇందాక నేను చూపెట్టిన మోడల్ ఉంది కదా, దాని సెన్సేషన్స్ తగ్గకుండా భగవంతుడు ఇచ్చాడు. అట్లాగే కళ్ళకు మనకు కను రెప్పలు ఇచ్చాడు, దాని సెన్సేషన్స్ తగ్గకుండా. నాలుగను ఒక బాక్స్ లాంటి దాంట్లో పెట్టాడు, బికాస్ దీన్ని ఎంజాయ్ తగ్గకుండా. సో ఆ స్కిన్ ఎంత ఉంటే అంత మంచిది. అయితే కొద్దిమందికి క్లీన్ చేసుకోవడానికి వీలు లేకుండా పరిస్థితి ఉంటుంది, అది ఓపెన్ కాదు, దాన్ని ఫైమోసిస్ అంటాం. అలా ఉన్నప్పుడు దాన్ని సర్జరీ చేసి తీసేస్తాం, ముస్లిమ్స్ కదా చేయించుకున్నట్టు. లేదా కొద్దిమందికి సంసారం చేసినప్పుడు అది వెనక్కి వెళ్ళి అక్కడే స్టక్అప్ అయిపోతుంది, అది వాస్తుంది, దాన్ని పారాఫైమోసిస్ అంటారు. అట్లాంటి వాటికి సర్జరీ చేసుకుని తీయాలి. బట్ ఇన్ జనరల్గా స్కిన్ ఉన్నది అంటే ఇట్స్ గుడ్ థింగ్. కానీ వాళ్ళు ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు మంట రావడం, మంట అది ఉన్నా లేకున్నా వస్తుంది. దానివల్ల మంట రావడం, దానివల్ల మంట పోవడం, లేదా అది అడ్డో రావడము, దాన్ని ఇంటర్ కోర్స్కి అదే ఇబ్బంది పడడము ఏమీ ఉండదు. మన పెనిస్ హెల్దీగా ఉందో లేదో మనకి ఎలా తెలుస్తుంది సార్? మనం ఎలా తెలుసుకోవాలి? ఒకటేమో నాక్టర్నల్ ఎరెక్షన్స్ అంటారు. రాత్రిళ్ళు 4 5 అది ఒకసారి గట్టిపడ్డు. సార్. రెండోది దానికి ఏమి పుళ్ళు వగేరా లేకుండా ఉండడం, బ్లీడింగ్ లేకుండా ఉండడం. మూడోది సంసారం చేసే వయస్సు వచ్చిన తర్వాత సంసారం చేసినప్పుడు అది లోపలికి వెళ్ళడం. లోపలికి వెళ్ళిందంటే నో వ్యాధి, లోపలికి వెళ్ళట్లేదు అంటేనే దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్. సార్ నాకు ఒక డౌట్ సార్, పెనిస్ అనేది హెల్తీగా ఉందో లేదో ఏ మేల్ పర్సన్ ఎలా తెలుసుకోవాలి సార్? రాత్రిళ్ళు నాక్టర్నల్ పినైల్ ట్యూమిసెన్స్ అంటాం మా మెడికల్ భాషలో, ఎన్పిటి. సో ఎర్లీ మార్నింగ్ గట్టి పడుతుందా లేదా అనేది. ఒకవేళ గట్టి పడకపోయినంత మాత్రాన అది అన్హెల్దీ అని కాదు, బట్ హెల్త్ లక్షణాలు. రెండోది అక్కడ ఏమి పుళ్ళు లేకుండా ఉండడం, రక్తం కారకుండా ఉండడం. మూడోది పెళ్ళైన తర్వాత సంసారం చేసినప్పుడు అది లోపలికి వెళ్ళడం. ఈ 3 ఫ్యాక్టర్స్ ఉంటే అది హెల్తీగా ఉన్నట్టే లెక్క. ఈ పెనిస్ లోపలికి వెళ్ళాలంటే హార్డ్నెస్ అవసరం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది లెంత్. ఎంత లెంత్ ఉన్నా హార్డ్గా లేకపోతే లోపలికి వెళ్ళలేదు. మోస్ట్ ఆఫ్ ది ఆఫ్రికన్స్, ఎస్పెషల్లీ ఇన్ అమెరికా, నీగ్రోస్ ఉంటారు, నల్లవాళ్ళు అంటారు, వాళ్ళు పినల్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకుంటారు. ఎందుకంటే వాళ్ళ లెంత్ మరీ ఎక్కువైపోయి పొట్టకాయలాగా వేలాడుతూ ఉంటుంది. అది ఇంప్లాంట్ పెడితే కానీ అది వాళ్ళు సంసారం చేయలేని పరిస్థితి ఉంటుంది. అవును సార్. ఎక్సెస్ లెంత్ ఉంది. ఇది ఎంత స్ట్రెంత్ ఉండాలి అంటే అవసరం వస్తే ఒక 500 గ్రాముల బరువు అది మోయగలిగినంత ఉండాలి పెనిస్ సార్. పెనిస్. అప్పుడు అది సఫిషియెంట్ హార్డ్నెస్ అంత ఉన్నప్పుడు అది లోపలికి వెళ్ళడానికి కన్వీనియంట్గా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మోడల్ మీద చూపెడతాను. ఇది 500 గ్రామ్స్.
ఇటు 250, ఇటు 250. అవును సార్. ఇప్పుడు దీనికి స్ట్రెంగ్త్ లేదు ఈ పెనిస్కి. అవును సార్. ఇది లేవట్టడం చాలా దీనికి అవును సార్. ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఈ మోడల్కి స్ట్రెంగ్త్ ఉంటుంది, ఇది హ్యాపీగా లేవట్టగలదు. సో ఇలా హ్యాపీగా ఈ 500 grams బరువు మోయగలిగితే ఇట్ కెన్ ఈజీలీ ఎంటర్ ఇంటూ. అవును సార్. పెనిస్ గట్టి పడినప్పుడు సార్, గట్టిపడ్డప్పుడు, గట్టిపడినప్పుడు అసలు ఏం పట్టుకోలేదు, అవును సార్. ఇంపాసిబుల్. ఇలా ఉండి వీళ్ళకు వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ ఇస్తే కూడా పనిచేయని వాళ్ళకు నేను ఆపరేషన్ చేసి రాడ్ పెడతాను. దిస్ ఇస్ నోన్ యాజ్ పీనల్ ఇంప్లాంట్. ఇది షాస్ ఇంప్లాంట్. దీన్ని సర్జరీ చేసి ఇక్కడ లోపలికి పెడతాము. పెట్టినప్పుడు దీనికి ఉన్న హార్డ్నెస్ దీనికి వచ్చేస్తుంది. ఇది హార్డ్గా ఉంటుంది, ఇక్కడ వంగదు. కొద్దిపాటి వంగడం అవసరం, సెమీ రిజిడ్ అంటారు. లేకపోతే లోపలికి వెళ్ళినప్పుడు అమ్మాయిల రంధ్రం ఇలా 90 degreesలో ఉండదు, రంధ్రం కొంచెం ఇలా పైకి ఉంటుంది. సో అది వెళ్ళి లోపలికి తిరగాలి. ఇక్కడ వంగుతుంది పూర్తిగా కనుక వన్ కెన్ డూ ఇన్సర్ట్ చేసినా బయటికి తెలియదు. డ్రాయర్ తీస్తే ఇలా ఉంటుంది, డ్రాయర్ ఉన్నంతసేపు ఇది డ్రాయర్ లోపల ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ మొత్తం ప్రపంచంలో ఈ షాస్ ఇంప్లాంట్ అనేది కొన్ని లక్షల సర్జరీస్ అవుతాయి. అవును సార్. వేరే వెరైటీస్ ఆఫ్ ఇంప్లాంట్స్ కూడా ఉన్నాయి, కానీ అవి తక్కువ అవుతాయి. అవును సార్. ఎందుకంటే దిస్ ఈజ్ ద చీపెస్ట్ వన్, దో ఇట్ ఈస్ ఇండియన్ మేడ్, బట్ ఇట్ ఈస్ అఫోర్డబుల్, గుడ్ రిజల్ట్స్ ఉంటాయి. అవును సార్. సర్జన్ కూడా ఇది ఈజీ టు డూ సర్జరీ. మిగతా వాటికి 3 pieces ఉంటాయి, దాంట్లో సిలికాన్ ఆయిల్ ఉంటుంది, ఒక్కోసారి అది లీక్ అవుతుంటుంది, కనెక్షన్స్ చేసుకోవాలి, కాంప్లికేటెడ్ సర్జరీ. ఇది సింపుల్ సర్జరీ. సో దీని రిజల్ట్స్ బాగుంటాయి. ఎస్పెషల్లీ సర్జికల్ టైం కూడా తగ్గించుకోవచ్చు దీనివల్ల. ఎంత టైం ఎక్కువైపోతే అంత ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ వస్తుంది, ఎస్పెషల్లీ డయాబెటీస్ వాళ్ళకు. కనుక దిస్ ఈజ్ మోస్ట్ సూటబుల్ ఫర్ అవర్ ఇండియన్ కమ్యూనిటీ. అయితే దీనికి ఒక అడ్వాంటేజ్ ఉంది, ఇటువైపు కొంచెం సన్నగా ఉంది, ఇటు లావుగా ఉంది. అవును సార్. ఈ సన్నగా ఉండడం చాలా అవసరం, ఎందుకంటే సర్జరీ చేసినప్పుడు కింది వైపు బాడీ వైపు రంధ్రం కార్పొరా క్యావర్నోజా అని ఒక ఎనాటమికల్ స్ట్రక్చర్ ఉంటుంది, అది కిందికి వచ్చిన కొద్దీ సన్నగా అయిపోతుంది. అవును సార్. ఇంత లావుది ఇక్కడ కనుక పెట్టేస్తే అది డ్యామేజ్ అవుతుంది. అవును. ఫారిన్ మేడ్ అన్నీ కూడా ఇక్కడ కూడా ఇంత లావుగా ఉంటుంది. ఇలా లావుగా ఉండడం, లేదా లోపల ఒక సిల్వర్ రాడ్ ఉండడం దీని లోపల, మళ్ళీ దీనికి ఎక్స్ట్రా స్ట్రెంత్ ఇవ్వడానికి స్ప్రింగ్ లాగా ఉంటుంది. దానికి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఇంత లావుగా ఉంటుంది, దాన్ని అసలు మనం లోపల ఇంట్రడ్యూస్ చేయడం చాలా డిఫికల్టే కాకుండా చేసినప్పుడు కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ వస్తాయి. ఇంకా దిస్ ఇస్ మోస్ట్ సూటబుల్ ఫర్ అవర్ ఇండియన్ పీపుల్.